మానవ శరీరంలో రక్తాన్ని గుండెకు తిరిగి తీసుకువచ్చే రక్తనాళాలు ఏవి? మానవ శరీరంలో రక్తాన్ని గుండెకు తిరిగి తీసుకువచ్చే రక్తనాళాలు ఏవి? కేశనాళికలు, ధమనులు, అన్ని రకాల రక్తనాళాలు, సిరలు. గుండెకి తిరిగి తీసుకువచ్చే సిరలు. డి సిరలు. ఈ రక్తనాళాల్లో ఆక్సిజన్ లేని రక్తం ప్రవహిస్తుంది. కేవలం పుపుస సిరలు మినహాయించబడతాయి. పుపుస సిరల్లో ఆక్సిజన్ ఉన్న రక్తం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, ఎర్ర రక్త నియంత్రణ ప్రధాన విధి ఏమిటి? ఎర్ర రక్త కణాల నియంత్రణ ప్రధాన విధి ఏమిటి? ఎర్ర రక్త కణాల నియంత్రణ ప్రధాన విధి ఏమిటి? శరీర కణాలకు ఆక్సిజన్ను రవాణా చేయడం. ఎర్ర రక్త కణాల నియంత్రణ ప్రధాన విధి ఏమిటి? శరీర కణాలకు ఆక్సిజన్ రవాణా చేయడం. ఈ కణాల్లో హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. రక్తపోటు అంటే ఏమిటి? రక్తపోటు అంటే ఏమిటి? రక్త కణాలపై గుండె ద్వారా పంపబడిన శక్తి. రక్తపోటు అంటే ఏమిటి? ఆన్సర్ డి. రక్త కణాలపై గుండె ద్వారా పంపబడిన శక్తి. ఇది రక్తనాళాల లోపల ఉంటే ఒత్తిడిని కొలుస్తుంది. నెక్స్ట్, హృదయ స్పందనను ఏ కవాటాలు నియంత్రిస్తాయి? హృదయ స్పందనను ఏ కవాటాలు నియంత్రిస్తాయి? ఆన్సర్ బి. ట్రయాకుస్పిడ్ మరియు బైకుస్పిడ్ కవాటాలు. ఈ కవాటాలు కర్ణికలు మరియు జఠరికల మధ్య రక్త ప్రవాహాన్ని కూడా నియంత్రిస్తాయి. ట్రయాకుస్పిడ్ మరియు బైకుస్పిడ్ కవాటాలు హృదయ స్పందన కవాటాలను నియంత్రిస్తాయి. నెక్స్ట్, రక్తంలోని ఏ భాగం గాయం అయినప్పుడు రక్తం గడ్డ కట్టడానికి కారణం? రక్తంలోని ఏ భాగం గాయం అయినప్పుడు రక్తం గడ్డ కట్టడానికి కారణం? ఈ భాగాలు రక్తం గడ్డ కట్టడానికి సహాయపడతాయి. ప్లేట్లెట్స్. ఈ భాగాలు రక్తం గడ్డ కట్టడానికి సహాయపడతాయి. రక్త ప్రసరణ వ్యవస్థలోని ఏ భాగం వ్యర్థ పదార్థాలను సేకరించి శరీరం నుండి బయటకు పంపుతుంది? రక్త ప్రసరణ వ్యవస్థలోని ఏ భాగం వ్యర్థ పదార్థాలను సేకరించి శరీరం నుండి బయటకు? సర్ది. సిరలు. రక్త ప్రసరణ వ్యవస్థలోని ఏ భాగం వ్యర్థ పదార్థాలను సేకరించి శరీరం నుండి బయటకు పంపుతుంది అంటే ఆన్సర్ సిరలు. ఈ రక్తనాళాలు ఆక్సిజన్ లేని రక్తాన్ని గుండెకు తిరిగి తీసుకువస్తాయి. నెక్స్ట్, పుపుస ధమనిలో ఏ రకమైన రక్తం ప్రవహిస్తుంది? పుపుస ధమనిలో ఏ రకమైన రక్తం ప్రవహిస్తుంది? పుపుస ధమనిలో ఏ రకమైన రక్తం ప్రవహిస్తుంది? ఆక్సిజన్ లేని రక్తం. అన్ని ధమనిలో ఆక్సిజన్ ఉన్న రక్తం ప్రవహిస్తుంది, కానీ పుపుస ధమనిలో మాత్రమే ఆక్సిజన్ లేని రక్తం ఉంటుంది. ఈ ధమని గుండె నుండి ఊపిరితిత్తులకు రక్తాన్ని తీసుకువెళ్తుంది. నెక్స్ట్, మానవ శరీరంలో రక్తాన్ని గుండెకు తిరిగి తీసుకువచ్చే రక్తనాళాలు ఏవి? మానవ శరీరంలో రక్తాన్ని గుండెకు తిరిగి తీసుకువచ్చే రక్తనాళాలు ఏవి? సిరలు. రక్తాన్ని గుండెకు తిరిగి తీసుకువచ్చాయి సిరలు. ఈ రక్తనాళాలలో ఆక్సిజన్ లేని రక్తం ప్రవహిస్తుంది. కేవలం పుపుస సిరల్లో ఆక్సిజన్ ఉన్న రక్తం ఉంటుంది, పుపుస సిరల్లో. నెక్స్ట్, హృదయ కుహరాల నుండి రక్తాన్ని శరీరంలోని ఇతర భాగాలకు తీసుకువెళ్ళే అతిపెద్ద ధమని ఏది? హృదయ కుహరాల నుండి రక్తాన్ని శరీరంలోని ఇతర భాగాలకు తీసుకువెళ్ళే అతిపెద్ద ధమని ఏది? మహాధమని లేదా బృహద్ధమని? మహాధమని గుండె యొక్క ఎడమ జఠరిక ఆక్సిజన్ ఉన్న రక్తాన్ని మొత్తం శరీరానికి పంపిణీ చేస్తుంది. మహాధమని గుండె యొక్క ఎడమ జఠరికలో ఉంటుంది. ఇది ఆక్సిజన్ ఉన్న రక్తాన్ని మొత్తం శరీర భాగాలకు పంపిణీ చేస్తుంది. నెక్స్ట్, హృదయ స్పందనను ఏ కండరం నియంత్రిస్తుంది? పల్మనరీ కవాటం, హృదయ కర్ణిక, సైనోట్రియల్ నోడ్, హృదయ జఠరిక. ఆన్సర్ బి. సైనోట్రియల్ నోడ్. ఇది గుండె యొక్క సహజ ఫేస్ మేకర్ అంటారు. నెక్స్ట్, హృదయ స్పందనను ఏ కండరం నియంత్రిస్తుందంటే సైనోట్రియల్ నోడ్.
గుండె పనితీరును అంచనా వేయడానికి ఉపయోగించే పరీక్ష ఏమిటి? గుండె పనితీరును అంచనా వేయడానికి ఉపయోగించే పరీక్ష ఏమిటి? ఆన్సర్ ఏ ఎలక్ట్రోకార్డియోగ్రామ్ ఈసీజీ. ఈ పరీక్ష గుండె యొక్క విద్యుత్ సంకేతాలను కొలుస్తుంది. నెక్స్ట్, శ్వేత రక్త కణం యొక్క ప్రధాన పని ఏమిటి? శ్వేత రక్త కణం యొక్క ప్రధాన పని ఏమిటి? శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడం. ఆన్సర్ డి, శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడం. ఈ కణాలు మన శరీర రోగనిరోధక వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగం. నెక్స్ట్, రక్త ప్రసరణ వ్యవస్థలో కిడ్నీల పాత్ర ఏమిటి? రక్త ప్రసరణ వ్యవస్థలో కిడ్నీల పాత్ర ఏమిటి? రక్తంలోని వ్యర్థాలను ఫిల్టర్ చేయడం. కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేసి వ్యర్థ పదార్థాలను మూత్రం ద్వారా తొలగిస్తాయి. కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేసి వ్యర్థ పదార్థాలను మూత్రం ద్వారా తొలగిస్తాయి. నెక్స్ట్, కేశనాళిక యొక్క ప్రాథమిక పని ఏమిటి? కేశనాళికల యొక్క ప్రధాన పని ఏమిటి? పోషకాలు మరియు వాయువులను కణజాలం మరియు కణాల మధ్య మార్పిడి చేయడం. ఈ రక్తనాళాలు దమనులు మరియు సిరలను కలుపుతాయి. కేశనాళికలు పోషకాలు మరియు వాయువులను కణజాలం మరియు కణాల మధ్య మార్పిడి చేయడం కేశనాళికలు. నెక్స్ట్, పల్మనరీ సిరల్లో ఏ రకమైన రక్తం ప్రవహిస్తుంది? ఆక్సిజన్ లేని రక్తం. ఈ సిర ఊపిరితిత్తుల నుండి గుండెకు రక్తాన్ని తీసుకొస్తుంది. నెక్స్ట్, రక్తంలో అతిపెద్ద భాగం ఏది? ప్లాస్మా. ఇది రక్తం యొక్క ద్రవ భాగం. ఇది కణాలు మరియు పోషకాలను రవాణా చేస్తుంది. ప్లాస్మా రక్తంలో అతిపెద్ద భాగం ప్లాస్మా. నెక్స్ట్, హృదయ రక్తనాళ వ్యాధికి ప్రధాన కారణం ఏమిటి? దమనుల గోడలపై కొవ్వు పదార్థాలు పేరుకుపోవడం. ఆన్సర్ ఏ, దమనుల గోడలపై కొవ్వు పదార్థాలు పేరుకుపోవడం హృదయ రక్తనాళ వ్యాధికి ప్రధాన కారణం. ఈ పరిస్థితిని దమనుల గట్టిపడడం అని కూడా అంటారు. దమనులు గట్టిపడడం అని కూడా పిలుస్తారు. నెక్స్ట్, ఎర్ర రక్త కణ నియంత్రణ ప్రధాన విధి ఏమిటి? శరీర కణాలకు ఆక్సిజన్ను రవాణా చేయడం. ఈ కణాలు వాటి రంగుకు కారణమైన ప్రోటీన్ను కలిగి ఉంటాయి. ఇది వాయువులను మోసుకువెళ్తుంది. ఆన్సర్ బి. నెక్స్ట్, మానవ ఎర్ర రక్త కణాల్లో ఏ భాగం ఉండదు? న్యూక్లియస్. బి, కేంద్రకం. న్యూక్లియస్ ఉండదు. మానవ ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం ఉండదు. ఈ భాగం కణానికి డిఎన్ఏను అందిస్తుంది, కానీ పరిపక్వ ఎర్ర రక్త కణానికి ఇది ఉండదు. కేంద్రకం ఉండదన్నమాట, డిఎన్ఏను అందిస్తుంది కానీ. నెక్స్ట్, ఎర్ర రక్త కణాలు శరీరంలో ఎక్కడ ఉత్పత్తి అవుతాయి? ఆన్సర్ బి, ఎముక లోపల ఉన్న ఒక భాగం ఎముక మజ్జ. నెక్స్ట్, ఎర్ర రక్త స్థాయి సగటు జీవితకాలం ఎంత? ఎర్ర రక్త కణాల సగటు జీవితకాలం. ఆన్సర్ డి, 120 రోజులు. రక్తదానం చేసిన తర్వాత రక్తం తిరిగి తయారు కావడానికి దాదాపు 120 రోజులు పడుతుంది. ఎర్ర రక్త కణ ఆకారం ఏమిటి? ఆన్సర్ బి, ద్వంద్వ పటాకార డిస్క్. ఈ ఆకారం మధ్యలో లోతుగా ఉంటుంది. ఇది ఒక వృత్తంలా కనిపిస్తుంది. రక్తంలో తక్కువ ఎర్ర రక్త కణాలు ఉన్న పరిస్థితిని ఏమని పిలుస్తారు? ఆన్సర్ డి, ఎనీమియా. రక్తహీనత లేదా ఎనీమియా. నెక్స్ట్, ఎర్ర రక్త కణాలను విచ్ఛిన్నం చేసే అవయవం ఏది? ఎర్ర రక్త కణాలను విచ్ఛిన్నం చేసే అవయవాలు. ఆన్సర్ బి, ప్లీహం మరియు కాలేయం. ఈ అవయవాలను తరచుగా రక్తానికి ఫిల్టర్లు అని పిలుస్తారు. నెక్స్ట్,
ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని నియంత్రించే హార్మోన్ ఏది? ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని నియంత్రించే హార్మోన్ ఏది? ఎరిథ్రోపోయిటిన్. ఎరిథ్రోపోయిటిన్. ఎరిథ్రోపోయిటిన్ ఈ హార్మోన్కు రక్త ఉత్పత్తి అనే పదం నెక్స్ట్ రక్త కణాలను ఉత్పత్తిని నియంత్రించే హార్మోన్ ఎరిథ్రోపోయిటిన్. కార్బన్ డైఆక్సైడ్ రవాణాలో ఎర్ర రక్త కణ పాత్ర ఏమిటి? కార్బన్ డైఆక్సైడ్ రవాణాలో ఎర్ర రక్త కణాల పాత్ర ఏమిటి? ఇవే కార్బన్ డైఆక్సైడ్ను కార్బానిక్ ఆమ్లంగా మార్చి రవాణా చేస్తాయి. ఇవి కార్బన్ డైఆక్సైడ్ను కార్బానిక్ ఆమ్లంగా మార్చి రవాణా చేస్తాయి రక్త కణాలు. ఈ ప్రక్రియను ఒక ఎంజైమ్తో సులభతరం చేస్తుంది. నెక్స్ట్ ఎర్ర రక్త కణ కణితి సంఖ్య పెరిగే పరిస్థితిని ఏమని అంటారు? ఎర్ర రక్త కణ కణితి సంఖ్య పెరిగే పరిస్థితిని ఏమంటారు? పాలిసైథేమియా. పాలిసైథేమియా. ఈ పదం అనేక కణాలు. ఈ పదానికి అర్థం అనేక కణాలు అని అర్థం. గ్రీకులో ఈ పదం పాలిసైథేమియాకి అర్థం అనేక కణాలు అని అర్థం. రక్త కణితి సంఖ్య పెరిగే పరిస్థితిని పాలిసైథేమియా అంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.